హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఎడిట్స్. ఈరోజు మన వీడియోలో ఫోటోషాప్లో కలర్ కరెక్షన్ గురించి చూద్దాం. ఓకే. దానికి నేను సమ్ ఫొటోస్ తీసుకుంటాను. ఓకే. ఓకే, 2 ఫొటోస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని కలర్ కరెక్షన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫోటోషాప్లో కలర్స్ చేస్తాం. ఎట్లా? ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్లోకి వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, బ్రైట్నెస్ లెవెల్స్, కర్వ్స్, ఎక్స్పోజర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ యాక్చువల్గా ఫోటోషాప్లో చేసేవాళ్ళం ఫస్ట్ ముందు. కానీ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అడ్వాన్స్డ్గా లైట్ రూమ్ వచ్చింది కదా. లైట్ రూమ్లో కలర్ కరెక్షన్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకోవడం, కలర్ కరెక్షన్ చేసుకుని ఎక్స్పోర్ట్ పెట్టుకుని దాన్ని మనం ఫోటోషాప్లో చేసుకుంటాం. సో అదే విధంగా ఫోటోషాప్లోనే లైట్ రూమ్ ఉంది. లైట్ రూమ్లో ఏ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కెమెరా రా ఫిల్టర్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఈ ఫోటోని ఎట్లా కెమెరా రా ఫిల్టర్లో ఎట్లా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఫోటోని చూడగానే ఫోటో ఎక్స్పోజర్ అండర్ ఎక్స్పోజ్ అయిందా, ఓవర్ ఎక్స్పోజ్ అయిందా ఏంటి అనేది మనకు తెలియాలి. బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియాలి. అది ఎలా తెలుస్తుందంటే మీకు ముందుకు వెళ్ళే కొలది, అంటే ఫోటోషాప్లో మనం వాడే కలర్స్, రెడ్ కలర్ ఆర్జీబీ వాడతాం కదా, ప్రింటింగ్ ఆర్జీబీలో అవుతుంది కదా. ఇవన్నీ ముందు తెలుస్తాయి. అది ఒకసారే మనకి ఫోటో ఓపెన్ చేయగానే ఇది ఎట్లా, ఇందులో ఏది ఎక్కువ ఉంది, లేకపోతే కలర్ ఎక్కువ ఉందా, అండర్ ఎక్స్పోజ్ ఇవి మనకి తెలియదు. అండర్ ఎక్స్పోజ్ అయింది లేకపోతే ఓవర్ ఎక్స్పోజ్ అయింది అనేది జనరల్గా చెప్పొచ్చు. ఓకే, ఈ ఫోటో చూడండి ఒకసారి. ఈ ఫోటో ఎట్లా ఉంది? ఎక్స్పోజర్ అయితే కరెక్ట్గా ఉంది. ఎలా చెప్తున్నాం అంటే ఇది చూడండి, ఇక్కడ ఈ ఏరియా అంతా చూసారా? ఈ ఏరియా అంతా కూడా హైలైట్ అయి ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని ఎక్స్పోజర్ మనం పెంచామనుకోండి ఏమవుతుంది చూడండి, చూపిస్తాను. ఫస్ట్ మనం లైట్ రూమ్లోకి వెళ్ళాలి కదా, అదే కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళాలి కదా. ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత కెమెరా రా ఫిల్టర్, లేదా దీనికి కంట్రోల్-షిఫ్ట్-A షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా ఓపెన్ అయింది కదా. ఈ ఫోటోను కొంచెం పెద్ద చేస్తున్నాను, కంట్రోల్ పట్టుకుని ప్లస్ నొక్కాను, లేదా ఈ టూల్ పట్టుకుని జస్ట్ ఇలా అన్నాను, జూమ్ టూల్ పట్టుకుని జూమ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే బేసిక్లో ఏంటంటే బేసిక్గా మనకి బేసిక్లో ఏముంటాయంటే ఎక్స్పోజర్, కాంట్రాస్ట్ ఇవన్నీ ఉంటాయి చూడండి. సాచురేషను లేదా హైలైట్స్, షాడోస్ అని ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సపోజ్ మీకు ఇది ఎక్స్పోజర్ అండర్ అనుకుంటే నేను చూడండి ఎక్స్పోజర్ పెంచుతాను. ఏమవుతుంది, ఫోటో ఎక్స్పోజ్ అయింది, ఎక్స్పోజర్ వచ్చింది, పెరిగింది, కానీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసారా, దాని ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ బ్లూ అంతా పోతుంది, స్కై అంతా పోతుంది, కలర్స్ అంతా పోతుంది. ఈ ఫోటోను మనం చూడగానే మనకి ఏం తెలియాలంటే, ఈ ఫోటోను లైట్ రూమ్లో కానీ లేకపోతే మీరు లా ఫిల్టర్లో ఓపెన్ చేయగానే ఓకే, ఈ ఫోటో ఏమవుతుందంటే ఇక్కడ సన్ ఎక్స్పోజ్ అవుతుంది. సన్ ఇటువైపు నుంచి వస్తారు కదా, సన్ ఇటువైపు నుంచి వచ్చినప్పుడు మనం ఫోటో ఇటువైపు నుంచి తీసినప్పుడు ఆపోజిట్గా ఈ సబ్జెక్ట్కి ఆపోజిట్లో షాడోస్ వస్తాయి. సో మనం ఏం చేయాలి, దీనికి షాడోస్ని పెంచాలి. చూడండి ఏం చేశాను, షాడోస్ని పెంచాను. అప్పుడు ఏమేమి చూసారా, ఈ మనకి బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, బ్లూస్ ఎక్కడ పోలేదు, కానీ ఫోటోలో షాడోస్ పోయి ఫోటో బ్రైట్గా కనిపిస్తుంది. సో ఓకే, ఇది అర్థమైంది కదా. తర్వాత మనకి ఫోటో కొంచెం పెద్ద చేసి చూస్తే ఏమవుతుందంటే దీంట్లో కొంచెం నాయిస్ ఉంటుంది. చూడండి, కొంచెం డాటింగ్ వస్తుంది ఫోటోలో, కొంచెం డాటింగ్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి చూడండి, మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోకుండా ఏం చేయనవసరం లేదు. ఫస్ట్ మనకి బేసిక్గా మనకి దీంట్లో ఏం చేయాలో తెలియాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత నాయిస్ రిడక్షన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇందులో నాయిస్ పోతుంది. ఓకే, నాయిస్ కొంచెం పోయింది. ఓకే, కొంచెం పెంచాను. ఓకే, క్లోజ్ చేశాను. మళ్ళీ బేసిక్స్లోకి వచ్చాను. మళ్ళీ బేసిక్లోకి వచ్చిన తర్వాత చూడండి, మీకు ఇంకా ఇక్కడ ఏం కావాలంటే మనకి ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ కానీ లేకపోతే చూడండి ఇక్కడ ఈ ఎల్లో కానీ మనకి ఏం కావాలంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్పోజ్ అంటే బ్రైట్గా కావాలి. ఎక్స్పోజర్ పెంచితే ఏమవుతుందంటే కలర్స్ పోతాయి. సో దానికి మనం ఏం చేస్తానంటే నేను కొంచెం చూడండి ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కదా, చూడండి ఏమవుతుంది, బ్లాక్స్ తగ్గిస్తే చూడండి, పెంచితే వైట్స్ వస్తున్నాయి. సో దీన్ని కలపొద్దు. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కలర్ మిక్సర్లోకి రావచ్చు. కలర్ మిక్సర్లోకి వచ్చిన తర్వాత నాకు ఏం చేయాలంటే నాకు ఈ బ్లూ పెరగాలి. ఏం లేదు, లైట్ రూమ్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ సబ్జెక్ట్, కెమెరా రా ఫిల్టర్లో తీసిన, జేపీజీలో తీసిన ఈ ప్రతి బ్యాక్గ్రౌండ్లు కానీ లేకపోతే సబ్జెక్ట్లో ఉన్న ఫోటోను కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ని మనం ఇందులో డివైడ్ చేసుకుని కలర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి,
నాకు ఈ బ్లూ ఉంది కదా, నాకు ఈ బ్లూ పెరగాలి. ఏం చేస్తాను? సాచురేషన్లోకి రావాలి. హ్యూ కాదు, ల్యూమినస్ కాదు. హ్యూలోకి వెళ్తే ఏమవుతుందో చూపిస్తాను. హ్యూలో కనుక బ్లూ మీరు ఏం చేస్తారు? చూడండి ఎక్కడ ఉంది, ఇటువైపు ఉంది కదా బ్లూ. చూడండి, హ్యూ అంటే ఏంటంటే టోటల్గా కలరే చేంజ్ అవుతుంది. సాచురేషన్ అనేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఏ బ్లూ ఉంది, బ్లూ ఉంది, ఈ బ్లూని మనం హైలైట్ ఇంకొంచెం బ్లూ పెంచుతుంది. చూడండి, పెంచుతాను. ఓకే, చూసారా? బ్లూ పెరిగింది. ఈ బ్లూ బ్లూ బాగుంది కదా అని మొత్తం ఇలా పెంచకూడదు. ఆ ప్యాచెస్ కింద వస్తుంది. అది కెమెరా రా ఫిల్టర్లో మనకి ఇప్పుడు కెమెరా సోనీ కానీ లేకపోతే కెనాన్లో కానీ హై పిక్సెల్స్ వస్తాయి. ఫోటో వచ్చి 40 MB 50 MB అట్లా వస్తాయి కదా. సో వాటిలో తెలీదు, ఇది యాక్చువల్గా ఇది కాపీరేటెడ్ పిక్చర్స్, కాపీరేటెడ్ ఇష్యూస్ వస్తాయి కదా, అందుకని ఆన్లైన్లో తీసుకున్న పిక్చర్ ఇది. ఓకే, నేను చూడండి దీనికి బ్లూ పెంచాను. ఓకే, ఎంతవరకు పెంచాను? కొంతవరకే పెంచాను. ఓకే, పెంచినా కూడా నాకు ఇంకొంచెం, నాకు ఇక్కడ ఈ సబ్జెక్ట్ దగ్గర నాకు ఇంకొంచెం షాడోస్ కనిపిస్తున్నాయి. కొంచెం షాడోస్ని మళ్ళీ కొంచెం పెంచుతాను. ఓకే, ఓపెన్ అయింది. ఈ ఫోటోలో చూడండి, ఇంకొంచెం నాకు ఈ ఎల్లో ఉంది కదా, నాకు ఈ ఎల్లో పెరగాలి. ఎట్లా? మళ్ళీ నేను ఎందులోకి వెళ్తాను? కలర్ మిక్సర్లోకి వెళ్తాను. కలర్ మిక్స్లోకి వెళ్ళి శాచురేషన్లోకి వెళ్ళి కొంచెం చూడండి, పెరుగుతుంది కదా, అది చూసారా? సో పెరుగుతుంది కదా అని పెంచకూడదు, అది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు. ఓకే, కొంచెం పెంచాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కర్వ్స్లోకి వస్తాను. కర్వ్స్లో ఏం చేస్తానంటే నేను జస్ట్ కొంచెం లిటిల్ బిట్ సినిమాటిక్ స్టైల్లో మనకు కావాలి కాబట్టి కొంచెం ఇక్కడ పెంచిన తర్వాత జస్ట్ ఇక్కడ డాట్ పెట్టి జస్ట్ పెంచిన తర్వాత ఇక్కడ నేను కొంచెం తగ్గిస్తాను. ఓకే, కర్వ్స్ నేను క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్ చుట్టూ నేను కొంచెం డార్క్ చేస్తాను. ఈ సబ్జెక్ట్ హైలైట్ అయ్యేలాగా ఇదంతా డార్క్ అయ్యేలా చేస్తాను. ఎందుకంటే లైట్ మనం ప్రతి ఫోటోని ఇంతసేపు చేయలేం. ఎందుకంటే మనం ఏదో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవడానికో ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవడానికి ఒక ఫోటోకి మనం ఎక్కువసేపు తీసుకుని చేస్తాము తప్ప ఆల్బమ్ డిజైనింగ్ మనం ఇంతసేపు చేయడానికి ఉండదు. ఎందుకంటే ఒక ఫోటో కలెక్షన్ ఏమి ఇంతసేపు చేస్తే మిగతా షీట్లన్నీ ఎప్పుడు చేస్తాం, మిగతా ఫొటోస్ అన్నీ మనం కలర్ కరెక్షన్ ఎప్పుడు చేస్తాం. సో ఏంటంటే సపోజ్ ఇప్పుడు సపోజ్ మనం అవుట్డోర్ షూట్ ఎవరికైనా పోస్ట్ వెడ్డింగ్ అని ప్రీ వెడ్డింగ్ అని తీసారనుకోండి. సపోజ్ ఇదే ఇదే యాంగిల్లో ఇదే ఇదే ప్లేస్లో ఎక్కువ ఫొటోస్ ఉంటాయి, మల్టిపుల్ ఫొటోస్ ఉంటాయి. సపోజ్ ఇదే యాంగిల్లో ఇదే అపాచర్తో లేకపోతే ఇదే ఎక్స్పోజర్తో ఒక 10-15 ఫోటోలు తీసారనుకోండి. మనం లైట్ రూమ్లో ఏం చేస్తామంటే ఒకే ఫోటోకి మనం అప్లై చేసిన ఈ కలర్ సెట్టింగ్స్ నెక్స్ట్ ఫోటోకి కూడా మనం అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో అట్లా చేయాలి. అంతేగాని ప్రతి ఫోటోకి ఒకే కలర్ కరెక్షన్, ప్రతి ఫోటోకి ఇంతంతసేపు కలర్ కరెక్షన్ చేయడానికి వీలు పడదు. ఆల్బమ్ డిజైనింగ్లో ప్రాక్టికల్గా అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా అడ్జస్ట్మెంట్ బ్రష్ కే షార్ట్ కట్. నేను దాన్ని ఏం చేస్తానంటే చిన్న చేసి జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేస్తాను. జస్ట్ ఇట్లా చూడండి, అది మీకు కనబడదు కానీ ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, తెలుస్తుందా? ఓకే, నేను దాన్ని కొంచెం కలర్ పెంచాను. ఈ ప్లేస్ అంతా కూడా ఇలా పెంచాను. పెంచి ఎంటర్ బటన్ ఓకే ఓకే చేశాను. ఓకే చేసిన మళ్ళీ మనకి ముందు దాంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఈ ప్లేస్ అంతా డార్క్ అవ్వాలి, ఈ ప్లేస్ అంతా డార్క్ అవ్వాలి. ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్తో ఇలా సెలెక్ట్ చేసి చేయొచ్చు. లేదు అంటే Ctrl Z కొడుతున్నాను, వెనక్కి వచ్చాను. ఈ టూల్ ఉంది కదా, దీన్ని ఏమంటారు? జీ టూల్, గ్రాడియంట్ ఫిల్టర్ అంటారు కదా. దాన్ని ఇట్లా సెలెక్ట్ చేశాను. ఇట్లా సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఏరియా ఈ ఏరియా ఆటోమేటిక్గా అదే ఫెదర్తో ఉంటుంది అది. ఇది చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తాను, నాకు డార్క్ అవ్వాలి కాబట్టి ఎక్స్పోజర్ తగ్గిస్తున్నాను. ఓకే 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 చేశాను. సేమ్ మళ్ళీ నాకు పైన కూడా సేమ్ అట్లా కావాలనుకోండి, ఈ క్రాస్ నాకు ఇక్కడ కూడా ఇంకొంచెం డార్క్ అవ్వాలనుకోండి, నేను ఇట్లా పెంచాను. ఓకే ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా మనకి ఎఫెక్ట్లు ఏమైనా కావాలంటే చూడండి, ఇది ఉంది కదా, దాన్ని ఇట్లా ఇలా డార్క్ చేసుకొని ఫెదర్ చూడండి, ఫెదర్ ఎప్పుడు కూడా ఎక్కువే ఉండాలి, అట్లా ఉంచేసుకోండి. 50. ఓకే, రౌండ్నెస్ కొంచెం -5 పెట్టాను. మిడ్ పాయింట్ కొంచెం తగ్గించాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫోటో నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత మన ఒరిజినల్కి దీనికి తేడా వేరియేషన్ మీరే చూడండి. ఇది చేసిన ఫోటో కదా ఒరిజినల్, చూసారా ఎంత వేరియేషన్ వచ్చిందో? సో యాక్చువల్గా ఇదే ఫొటోస్ మనకి ఏదైనా 4Kలో ఇప్పుడు మనకి ఫోటోగ్రాఫర్స్ ఇస్తారు కదా,
సోనీలో కానీ ఇందులోనే తీస్తారు కదా, రా ఫిల్టర్లో తీస్తారు కదా, అవి అయితే మీకు బాగా వేరియేషన్ బాగా తెలుస్తాయి. ఇది ఆన్లైన్లో ఫోటో కాబట్టి ఇట్లా వచ్చింది, ఇంకా ఇంకా బెస్ట్ వేరియేషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, సపోజ్ మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను దీనికి ఈ ఫిల్టర్ ఇది అప్లై చేశాను కదా, టోటల్గా ఓకే చేశాను, దీనికి అప్లై అయింది. సేమ్ నేను దీనికి సేమ్ ఫిల్టర్ అప్లై చేయాలంటే ఏం చేస్తానంటే సేమ్ కంట్రోల్ ఎఫ్ కొడతాను. ఎఫ్ కొట్టగానే చూడండి సేమ్ అప్లై అయింది. కాకపోతే సేమ్ అప్లై అవ్వడానికి మనం చూడండి దీనికి ఏం చేసామంటే ఈ ఫిల్టర్ అప్లై చేసాం, చుట్టూ రౌండ్ అవుతుంది కదా, డార్క్ అవుతుంది కదా, ఈ ఫిల్టర్ అప్లై చేసాం. సేమ్ దీనికి కూడా అదే అప్లై అయిపోయింది. యాక్చువల్గా ఇదంతా ఇక్కడ డార్క్ ఉండకూడదు, కొంచెం లైట్ అవ్వాలి. చూడండి తేడా తెలుస్తుందా మీకు? చూడండి, ఓల్డ్ ఫోటో, న్యూ ఫోటో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ముందు ముందు ఆల్బమ్ డిజైన్ చేసేటప్పుడు మీకు, ఎందుకంటే ఇదే ఫిల్టర్ లేకపోతే ఇవే సెట్టింగ్స్తో వేరే ఫోటోకి అప్లై అవ్వనా దాని కలర్స్ మొత్తం మారిపోతాయి. మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఏదైనా వేరే ఫోటో ఓపెన్ చేస్తాను. సపోజ్ వేరే ఫోటో ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, సపోజ్ ఈ ఫోటో కూడా సేమ్ అప్లై చేశాను అనుకోండి. అదే ఫిల్టర్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇట్లా వచ్చింది. యాక్చువల్గా మనకి ఇట్లా కాదు కదా, చూడండి ఫేస్ చూడండి ఎట్లా ఉందో. ఇలా చేయకూడదు కదా. సో దీనికి ఏం చేస్తామంటే ఈ ఫోటో ఈ ఫోటోలో మనకి బేసిక్గా ఏం కావాలి, మనకి కలర్స్ పెరగాలి, ఎక్స్పోజర్ కొంచెం తగ్గాలి, అట్లా మనకి ఒక చూడగానే మనకు ఒక ఐడియా వస్తుంది కదా. అది నేను చూడండి ఇప్పుడు దీనికి సింపుల్గా ఏం చేస్తాను, జస్ట్ బ్రైట్నెస్ కొంచెం తగ్గిస్తున్నాను, సాచురేషన్ కొంచెం పెంచుతున్నాను, తర్వాత కలర్ మిక్సర్లోకి వెళ్ళి ఈ గ్రీన్ ఉంది కదా, దీన్ని నేను ఎల్లో చేస్తాను లైట్గా. చూడండి ఎల్లో చేశాను. నేను సాచురేషన్లోకి వెళ్ళి ఇదే ఎల్లోని కొంచెం చూడండి తెలుస్తుందా, కొంచెం పెంచుతున్నాను. ఓకే, దీన్ని కొంచెం లూమినస్లోకి వెళ్ళాను. లూమినస్లో అయితే ఇది లైట్ అవుతుంది, ఇది డార్క్ అవుతుంది. కొంచెం నేను ఇట్లా పెంచాను, ఓకే చేశాను. ఇక్కడ చూడండి కలర్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మనం సాచురేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇది చూడండి ఇక్కడ ఏ కలర్ ఉంది చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇది చూడండి మారుతూ ఉంటుంది. గ్రీన్ కొంచెం పెంచాను, మజెంటా పెంచాను, రెడ్ కొంచెం పెంచాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి కొంచెం ఎఫెక్ట్ ఇస్తాను. ఓకే, నాకు ఫేస్లో కొంచెం ఏమన్నా నాకు కొంచెం కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ కావాలంటే ఏం చేస్తానంటే చెప్పాను కదా ఇందాక, ఈ టూల్ ఉంది కదా, బ్రష్ టూల్ తీసుకుని దాన్ని కొంచెం సైజ్ పెంచి జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేశాను. చూడండి ఏంటి డార్క్ అవుతుంది అనుకుంటున్నారా, ఏం లేదు, ఇక్కడ ఎక్స్పోజర్లో మైనస్ ఉంది కాబట్టి. ఓకే, కొంచెం ఇట్లా పెంచాను, కొంచెం కాంట్రాస్ట్ పెంచాను. ఓకే, ఇక్కడ పెంచాను కదా, సేమ్ అదే బ్రష్తో జస్ట్ ఇట్లా మనం ఇలా అన్నాం అనుకోండి, ఇక్కడ కూడా పెరుగుతుంది. చూడండి ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో అది రెండు సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఓకే చేస్తాను. చూసారా వేరియేషన్? అంటే ప్రతి ఫోటోకి ఒకలా ఉండదు అని చెప్పడం కోసం మాత్రమే మీకు ఈ ఫోటో కూడా ఎడిట్ చేసి చూపించాను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో లైట్ రూమ్లో సేమ్ ఇట్లానే ఉంటుంది. లైట్ రూమ్లో ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా మల్టిపుల్ ఫొటోస్, ఇప్పుడు ఒకటి రెండు కాబట్టి మనం ఫోటోషాప్లో చేస్తున్నాం. అదే మల్టిపుల్ ఫొటోస్ ఉంటాయి, ఒక 200 ఉంటాయి, లేకపోతే ఒక ఆల్బమ్ చేయడానికి క్యాండిడేట్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటే 100, 200, 300 కూడా ఉంటాయి. సో మనం మల్టిపుల్ ఫొటోస్ని మనం ఒకేసారి ఎట్లా చేయాలి అంటే, ఒక కలర్ కరెక్షన్ ఒకే సబ్జెక్ట్లో ఒకే ఎక్స్పోజర్తో ఎక్స్పోజ్ అయిన ఫొటోస్ని మనం అప్లై చేసుకుంటే ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో తర్వాత మనకి లైట్ రూమ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చెప్తాను ఒక వీడియోలో, లేదంటే మనం ఆల్బమ్ డిజైనింగ్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.